తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలోనూ చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణం కేసులో రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైకాపా శ్రేణులు నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేశారు. పుంగనూరు పట్టణ వీధుల్లో మూతికి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అక్రమ అరెస్ట్ ఏ విధంగా జరిగింది అన్న అంశం పైన వారి మాటల్లోనే విందాం పదండి. ఇంతకుముందు కూడా 2014 కూడా ఎయిర్పోర్ట్ సిమ్ని విషయంలో కూడా మిథున్ కావాల్సిగా అరెస్ట్ చేశారు. ఆ రోజు కేసు పెట్టారు. ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసులు తెలిపింది. అదే విధంగా ఈ రోజు కూడా ఈ దొంగ కేసులు పెడతారు. ఎందుకంటే పెద్దటి రామతోటి వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు. తగిన గుణపాఠం తెలుసుకోవాలా. ఇదే కాదు, రేపు పంచాయతీ ఎలక్షన్ కానీ, రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ ఏ విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారో మీరు నేర్చుకోవాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తున్నారు. ఎంపీగా అతని కాన్స్టిట్యున్సీ వరకు ఏదైనా సమస్యలు ఉంటే అతను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో మిథున్ రెడ్డి గారి పాత్రలు ఏమి ఉండవు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంది కాబట్టే ఈ రోజు మిథున్ రెడ్డి గారిని కేసులో ఇరికించడం, ఆ కేసులో అరెస్ట్ చేయడం అన్ని జరిగినాయి. కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా ఖండిస్తా ఉంది. ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికీ వచ్చే విధంగా దగ్గరలోనే కాలుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అక్రమ అరెస్ట్ ఇంకా ఎక్కడైనా మాకుంటే బాగుంటుంది. దీని పర్యవసనం భవిష్యత్తులో మా పార్టీ వస్తే దీన్ని రెట్టింపుగా ఉందనే ఉద్దేశంతో తెలుపుకుంటూ ఎవరైతే మా పార్టీకి అన్యాయం చేస్తుందో వాళ్ళకే మేమైతే వదిలేదు. ఎందుకంటే మా జగన్మోహన్ చెప్పినట్లుగా ఏ బుక్లో రాసుకోమన్నారు కాబట్టి ఇంటి అన్న ఇక్కడ మీరు ఏదైతే ప్రజలు చెప్పారో అవన్నీ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది. ఇలాంటి అక్రమ అరెస్టులు ఆపుకోవాలని కోరుకుంటూ అవకాశం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడికన్నా వస్తే ఆ జన ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రామచంద్రారెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళ పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందనేసి వాళ్ళు అనుకుంటున్నారు. రాబో కాలంలో దీనికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన మూల్యము మీరు చెల్లించాల్సి వస్తుంది. ఇకనైనా ఇలాంటి అక్రమ అరెస్టులు ఇవంతా డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలనేసి తెలియజేస్తారు. రాజకీయాల్లో ఓటమి అనేది గెలుపు అనేది సహజం. మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయం, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. అక్రమ అరెస్టులు తప్పుడు కేసులతో ఈ రోజు నాయకులను భయపెట్టొచ్చామో కానీ ప్రజల్ని నమ్మబలకలేరు. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. బలంగా ఉన్న కుటుంబం మీద ముఖ్యమంత్రి పదే చేస్తా వాళ్ళు పచ్చ మీడియా ద్వారా ప్రజలనంతా డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు. మీకు ప్రజలు ఈ రోజు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని రెడ్ బుక్ చేత పట్టుకొని పని కట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అంతా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మీరు అధికారం ఇచ్చి ఏదైతే ఈ రోజు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కక్షపూరిత రాజకీయాలకు బలి చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకొని మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వస్తారని కోరుకుంటున్నాను. జై జగన్. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి ఒక్కదానికి వచ్చే ఎలక్షన్స్ లో చెప్పే బుద్ధి మీరు ఖచ్చితంగా కూడా వీటిని సిద్ధంగా ఉండండి అనుభవించడానికి. ప్రతి ఒక్కరూ కూడా చాలా విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కటి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మీరు పథకాలు ఇవ్వలేక చేత కాక మా నాయకుల్ని అరెస్ట్ చేసి ఈ విధంగా హింసించడం ఏమాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా మీరు గుణపాఠం అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. జై జగన్.